వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప, పుష్ప 2 ఈ రెండు సినిమాలు రష్మిక మందన్న జీవితంలో మర్చిపోలేని సినిమాలని చెప్పాలి. ఎందుకంటే ఆమె కెరీర్ 7 సంవత్సరాల వయసు అయితే అందులో 5 సంవత్సరాలు ఆమె పుష్ప ఆ సిరీస్ కోసమే వెచ్చించింది. అందుగురించే అది తన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగమని. సో ఇంతకాలం ఆ సినిమా సెట్స్ మీద ఉండి చివరి రోజు ఆ సెట్స్ మీద నుంచి బయటకు వస్తుంటే ఏడుపు ఆపుకోలేకపోయానని చెప్పేసి ఎమోషనల్ అయింది రష్మిక. సో ఈ సందర్భంగానే తను ఇన్స్టాలో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది చాలా వైరల్ అవుతూ ఉంది. సో రీసెంట్గా చెన్నైలో జరిగినటువంటి ఒక ఈవెంట్, పుష్ప 2 ఈవెంట్, అది కూడా కిసిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్. సో అందులో కూడా ఆమె ఎమోషనల్గానే మాట్లాడింది. దాని తర్వాత జరిగిన మరుసటి రోజు వెంటనే వచ్చి షూటింగ్లో పార్టిసిపేట్ చేశానని, సో అది చివరి రోజు అని చెప్పేసి, అంటే నవంబర్ 25వ తేదీ తన జీవితంలో చాలా క్లిష్టమైన రోజు అని చెప్పేసి, సో ఆ సందర్భంగా వీడ్కోలు చెప్పడం, ఆ యూనిట్ మొత్తానికి వీడ్కోలు చెప్పడం అనేది చాలా బాధ కలిగిస్తుందంటూ ఆమె ఆ పోస్ట్లో వెల్లడించారు. ఇంతకీ ఆమె ఒకసారి ఆమె ఆ పోస్ట్లో ఏం చెప్పారు అంటే, డియర్ డైరీ 25th నవంబర్ అని ఆమె దానికి శీర్షికగా పెట్టారు. సో అందులో దిస్ డే ఫర్ మీ వాజ్ సో ఓవర్వెల్మింగ్లీ, ఐ జస్ట్ స్టిల్ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఆన్ ఇట్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో అది ఆమె ముందుగానే, సో అంటే ఆ రోజు చాలా అంటే అత్యంత ఆనందకరమైనటువంటి రోజుగా చెప్తూ ఉంది. సో దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో, ఆ రోజుని ఆ సందర్భంగా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకి తెలియట్లేదని కూడా ఆమె చెప్తుంది. సో దానికి మళ్ళీ నేను ఆమె వివరణ కూడా ఇస్తూ ఉంది. 24th ఈవినింగ్ ఆఫ్టర్ an entire day of shoot, we took a flight to Chennai and we had such a lovely event in Chennai, flew back the same night back to Hyderabad. సో 24వ తేదీ మొత్తం కూడా ఆ రోజంతా కూడా షూట్ అయిపోయిన తర్వాత తాము చెన్నైకి, అంటే హైదరాబాద్ నుంచి చెన్నైకి ఈవెంట్ కోసం వెళ్ళామని చెప్పేసి, అలాగే సో చెన్నైలో చాలా ఆ ఈవెంట్ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా బాగా జరిగింది. మళ్ళీ అదే రోజు రాత్రి మేము హైదరాబాద్కి వచ్చేసాము. సో వెంట్ హోమ్, స్లెప్ట్ ఫర్ అబౌట్ 4 to 5 hours, వేకప్, rush to shoot for my last day of Pushpa. We shot a crazy, amazing song. You will all get to know about this very, very soon. So కేవలం ఆ రాత్రి తాను 4-5 గంటలు మాత్రమే పడుకున్నానని, సో ఆ తర్వాత షూట్కి వెళ్ళిపోయానని చెప్పేసి, అదే ఆ సినిమా సంబంధించినటువంటి చివరి రోజు. అలాగే ఒక పాటకి క్రేజీ అమేజింగ్ సాంగ్ అని కూడా ఆమె చెప్పింది. అంటే తన మీద, అలాగే పుష్ప మీద, అంటే అల్లు అర్జున్ మీద చిత్రీకరించిన సాంగ్ అని చెప్పేసి మనం ఊహించవచ్చు. సో దానికి సంబంధించి ఆ పాట ఏంటి అనేది చాలా అతి త్వరలోనే మనకి తెలుస్తుందని కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించింది. మై హోల్ డే టిల్ లేట్ వెంట్ ఇన్ షూట్ అండ్ ఐ న్యూ ఇట్ వాజ్ మై లాస్ట్ డే, బట్ సమ్హౌ ఇట్ డిడ్ నాట్ ఫీల్ లైక్ ద లాస్ట్ డే, యు నో, లైక్ ఐ డోంట్ నో హౌ టు సే. సో మొత్తంగా సో ఆ షూట్లోనే ఆ రోజంతా గడిచింది. సో చివరికి అంటే ఇది నా లాస్ట్ డే కాదు, ఇది షూటు అని అనిపించింది నాకు. ఎందుకంటే దీన్ని ఎలా చెప్పాలో నాకు తెలియకుండా ఉంది, అంటే మాటల్లో చెప్పలేను అని చెప్పేసి కూడా ఆమె ప్రస్తావిస్తూ ఉంది. అవుట్ ఆఫ్ ద 7 to 8 years, last 5 years being on this set almost made this set my home in the industry, and finally it was my last day. Of course there is still so much work left and apparently a part 3, but it felt different, it felt overwhelming, it felt like it was ending, some sort of sadness that even I did not understand, and suddenly all the emotions came together, and the days of extreme hard work
came rushing back to me and I was feeling tired, exhausted, but at the same time so grateful అని ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అంటే లాస్ట్ 7-8 ఇయర్స్లో 5 ఇయర్స్, చివరి 5 ఇయర్స్ ఈ సెట్లో, పుష్ప సెట్లో నేను ఆల్మోస్ట్ గడిపాను. సో ఇది ఇండస్ట్రీలో నా ఇల్లులాగా మారిపోయింది ఈ పుష్ప సెట్ అనేది. సో ఈరోజు ఇది చివరి రోజు. సో ఏదో అంటే పార్ట్ 3 ఉన్నప్పటికీ కూడా, పుష్ప పార్ట్ 3 ఉన్నప్పటికీ కూడా సో ఈ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. అలాగే చాలా ఓవర్వెల్మింగ్గా కూడా, చాలా సంబరంగా కూడా అనిపిస్తూ ఉంది. సో అయితే ఇంతటితోటి నా ప్రయాణం అయిపోయింది అని కూడా అనిపిస్తుంది. దానివల్ల కొంత బాధ కూడా కలుగుతుందని కూడా ఆమె చెప్తూ ఉంది. సో ఒకేసారి అన్ని ఎమోషన్స్, అన్ని భావోద్వేగాలు నా మీద పడినట్టు అనిపిస్తూ ఉంది. సో ఎంతో హార్డ్ వర్క్ తోటి ఈ సినిమా మేము చేశాము, అది చివరికి వచ్చేసింది. సో ఇప్పుడు నాకు చాలా అలసిపోయినట్టుగా, చాలా నిస్సత్తువుగా అనిపిస్తూ ఉంది. అదే సమయంలో చాలా గ్రేట్ఫుల్గా కూడా అనిపిస్తుంది అని చెప్పేసి ఆమె చెప్తుంది. I was going to miss everyone so much and all of the feelings together, and I broke down so bad after so long. But I did not even understand why I was reacting that way. But it is crazy of how when you work so closely with such incredible people, how much I get to attach to them సబ్కాన్షియస్లీ. సో ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరినీ కూడా నేను ఎంతో మిస్ అయిపోతున్నాను. సో ఇవన్నీ కూడా అందువల్ల అన్ని రకాల ఫీలింగ్స్ కలిసి వచ్చి మీద పడ్డాయి. అందుగురించే చాలా కాలం తర్వాత నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను ఆ ఎమోషన్స్ తోటి. ఈ రకంగా ఎందుకు నేను రియాక్ట్ అవుతున్నానో కూడా నాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. సో ఎంతో అంటే ఈ 5 సంవత్సరాలుగా పని చేయటం వల్ల, ఆ పుష్ప సెట్లో ఆ యూనిట్తో పనిచేయటం వల్ల ఎంతోమంది నాకు సన్నిహితులుగా మారారు. వాళ్ళందరినీ కూడా వదిలి వెళ్ళి పెట్టాల్సి రావటం అనేది బాధ కలిగిస్తూ ఉందనేది ఆమె చెప్తున్నటువంటి ఆ సారాంశము. అల్లు అర్జున్ సార్ అండ్ సుక్కు సార్ అండ్ ద టీమ్ ఆర్ ద ఓన్లీ వన్స్ I think who know me the most as a person more than anyone else in the industry. ఇండస్ట్రీలో నన్ను ఒక వ్యక్తిగా, పర్సన్గా అల్లు అర్జున్ అలాగే సుకుమార్ వీళ్ళిద్దరి కంటే మించి ఎక్కువగా నన్ను తెలుసుకున్న వాళ్ళు, నేనంటే ఏమిటో తెలుసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు లేరు అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులుగా ఎక్కువగా నన్ను దగ్గరగా ఉండి చూసింది వాళ్ళే. 5 సంవత్సరాల పాటు చూశారు వాళ్ళు. సో అందుగురించే ఈ పుష్ప సెట్ అనేది మై హోమ్ గ్రౌండ్గా మారిపోయింది, నా హోమ్ గ్రౌండ్గా మారిపోయింది. అందుకనే ఈ సెట్ని, అంటే ఈ యూనిట్ని, ఈ సెట్ని వదిలి వెళ్ళటం అనేది చాలా నాకు కష్టమైపోయిందని చెప్పేసి చెప్తుంది. సో సో డియర్ డైరీ 25th November 2024 హ్యాడ్ బీన్ ఏ వెరీ హార్డ్ డే. చాలా కష్టమైన రోజు. నవంబర్ 25వ తేదీ అనేది, అంటే 2024 సంవత్సరం. బట్ ఐ హోప్ ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి వర్త్ ఇట్ వన్ డే. కానీ ఇదంతా కూడా ఒక రోజుకి దాని వర్త్ ఏంటి అనేది తెలియజేస్తుందని చెప్పేసి ఆమె మొత్తం ఇంత సుదీర్ఘంగా రాసుకొచ్చారు. సో ఆమె ఈ నోటు రాయటంలోనే ఆమె ఎంత ఎమోషనల్ అయ్యారనేది మనకు అర్థమవుతూ ఉంది. పుష్పతోటి రష్మిక మందనుకున్నటువంటి ఆ అనుబంధం 5 సంవత్సరాల అనుబంధం. 5 సంవత్సరాల కాలంలో ఎక్కువగా ఆమె పనిచేసింది అల్లు అర్జున్ తోటి, అలాగే డైరెక్టర్ సుకుమార్ తోటి అనే ఆమె చెప్పింది ఇందులో. కాబట్టి అంత ఎమోషనల్ అయింది. సో చివరి రోజు షూట్లో నవంబర్ 25వ తేదీ ఆపుకోలేకపోయింది ఆమె భావోద్వేగాన్ని, కన్నీళ్ళు వచ్చేసాయని చెప్పేసి చెప్తోంది. నిజంగానే ఆమె జీవితంలో, అంటే తను ఇదివరకే చెప్పినట్టు, చెన్నై ఈవెంట్లో చెప్పినట్లు రష్మిక అంటే పుష్పకి ముందు, పుష్పకి తర్వాత అని చెప్పేసి ఆమె కెరీర్ని చెప్పుకోవచ్చు. అలాంటి
ఎంతో ఆమె కీలకమైనటువంటి సినిమా, ఆమె మనసుకు దగ్గరైనటువంటి సినిమా. అందులో ఆమె చేసినటువంటి శ్రీవల్లి పాత్ర. సో పుష్ప 2లో ఆమె పుష్పరాజు భార్యగా కనిపించబోతుంది. పుష్ప 1లో ఒక ప్రియురాలుగా కనిపించింది, ఇప్పుడు భార్యగా ఆమె కనిపించబోతుంది. సో ఈ సినిమాలో ఆమె తన పాత్ర ద్వారా ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. సో పుష్ప, శ్రీవల్లి, ఒక రష్మిక. సో దీన్ని మనం వేరు చేసి చూడలేము. సో అదే ఆమె డైరీలో November 25 మనకి తెలియజేస్తున్నటువంటి విషయం.